అదే అనుకునే వాళ్ళకి ఎలా పడాలి? ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు మీద పడి అడుకుంటూనే ఉంటారు. ఇల్లు పట్టు రాత్రి చదివాను. ఇప్పుడు ఫ్యాషన్ సూటు బూటు వేసుకొని అడుక్కోవడం మొదలు పెట్టారు. అడుక్కోవడానికి రాలేదు. ఎవరి కోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? నీకోసం వచ్చాను అత్త. ఎవరా నీవు? నన్ను అత్త అంటావురా? ఈ వీధిలో చుట్టుపక్కల వాళ్ళు మగవాళ్ళు నా ఇంటికి రావడానికి పడిపోతారు. అలాంటి నీవు అత్త అంటావురా? ఇంతకేమో నీది? ఎందుకు వచ్చావు? నా పేరు అవును, నువ్వు చెప్పింది నిజమే. నాకు గుర్తుకు రావడం లేదే. నా మొహం చూసి చెప్పు. మొహం ఏముంది నేను చూసి చెప్పడానికి? చిన్నప్పుడు లంగాలే ముందు నమ్ముకొని ఊరు పడిపోయింది. నువ్వరా? గుర్తుపట్టలేకపోయాను, క్షమించు. నా లోపలికి రా. ఏమే రమణ, మీ బావ వచ్చాడు, ఇట్రా. ఇది లోపల పెట్టమ్మా. ఎవరు? ఏంటి విశేషాలు? ఏం వస్తా అమ్మ నాన్న చిన్నప్పుడే నాకు 4వ ఉద్యోగం ఉంది. 4వ ఉద్యోగమా? ఏమిట్రా అది? 3 ఉద్యోగాలు. ఇప్పుడు 4వ ఉద్యోగం. 3 ఉద్యోగాలు ఎలా పోయాయి? మొదటి ఉద్యోగం రైలు జెండా ఉద్యోగం 15,000 జీతం. ఏమైంది రా ఉద్యోగం? ఒకసారి ఒకే పట్టుకుని 2 రైలు కొడితే ఎర్రజెండా వచ్చి ఆగుతుంటా. అదేదో పట్టు జెండా ఉంటా ఇంటి కుట్టుకొని చాలా మంది జనం చనిపోయారు. మరి నీకేం కాలేదా? నాకేం కాలేదు. తరపులో కిందకి దిగొచ్చు. అప్పుడు మరి నీకేం కాలేదా? నాకేం కాలేదు, కిందకి దిగొచ్చా. అప్పుడు నన్ను 2 సంవత్సరాలు చేసేసి ఉద్యోగం నీకేస్తారు. మరి 2వ ఉద్యోగం ఏమైందిరా? 2వ ఉద్యోగం సీఎం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దగ్గర సీఎం ఒకసారి అది ఎలా పోయింది? చిన్నప్పుడు గుర్తుకొచ్చి ఏం చెప్పాడురా? జరుగుతున్నా కరెంటు వేస్ట్ వస్తే ఆ ఫ్యాక్టరీ వచ్చిన కాళ్ళు తిరుగుతూనే ఉంది. కిటికీ తెలుసు ఆ ఫ్యాన్ ఆపు అని చెప్పి నాకు ఆ మాటలు గుర్తుకొచ్చి హెలికాప్టర్ ఫ్యాన్ ఆపి కిటికీ తీశాను. అంతే, హెలికాప్టర్ పేరుపోయి చాలా మంది జనం చనిపోయారు. మరి నీకేం కాలేదా? నాకేం కాలేదు, కిటికీ ఏం చూసా. అంత పై నుంచి దూరితే ఒక్క చిన్న దెబ్బ కూడా తగలేదా? ఇది చెరువులో పడ్డా, నాకేం కాలేదు. అప్పుడు ఏమైందిరా? అప్పుడు నన్ను 5 సంవత్సరాలు జైలు వేసి ఉద్యోగం తీసేస్తారు. మరి 3వ ఉద్యోగం ఏమైందిరా? 3వ ఉద్యోగం లాంచ్లో సప్లై పనిచేసా. ఒకసారి రాత్రి లాంచ్లో కరెంటు పోయింది. ఆ ఫ్యాన్ చేసి మొత్తం ఆగిపోయారు. అందరికి ఒక్క పొద్దుగా ఉంది. అప్పుడు నాకు చిన్నప్పుడు వయసు నాకు ఆ మాట గుర్తుకొచ్చి లాంచీ కిటికీలు తీశారు. అప్పుడు లాంచీలోకి నీళ్ళు వచ్చి లాంచీ మునిగిపోయి చాలా మంది జనం చనిపోయారు. మరి నీకేం కాలేదా? నాకేం కాలేదు, నేను బెలూన్ పెట్టుకొని తీసుకుంటూ పోయా. అప్పుడు నిన్ను పోలీసులు పెట్టుకొని 5 సంవత్సరాలు జైల్లో పెట్టి ఉద్యోగం పీకేశారు కదా? అబ్బా, కరెక్ట్ చెప్పా అక్క. నీ ఫోన్ చూస్తేనే తెలిసిపోతుందిరా. 4వ ఉద్యోగం ఏం చేస్తున్నారా? పొలం తెరుచుకున్నా తెలుగుకి చేస్తాను. మరి ఎందుకు వచ్చావు? కూతురు నుంచి పని ఏముందక్క. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయా. నువ్వే అయిపోయా. అమ్మాయినా నాన్న అక్కన్న పిల్లలు నల్ల ఉంటే ఏదో చివరన్నావు. ఎందుకు వచ్చావురా? అదేముందిరా, అంతా మీ మామ ఇష్టం. మామ ముంబై వెళ్ళాడురా. అక్కడేం పని? అక్కడ ఏదో ఉద్యోగం, ఏదో బిజినెస్ అంట. రోజు 100 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డబ్బులు తెచ్చుకునేవాడంట్రా. చెప్పు. అయితే కొట్టు 90000 ఎన్ని సున్నాలు చెప్తావా? నీ తొక్కలాగా 09. హలో
కూతురు ఎట్టు పెళ్లి చేసుకున్నానంటే అత్తే మనసుని ఇష్టపడుతుంది. ఇప్పుడు అత్త మాట్లాడు. మా అన్న కొడుకుకి మన కూతురు ఇచ్చి పెళ్లి చేద్దామని నా అభిప్రాయం. అయ్యా 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 మరి నీదేముంది, నువ్వు ఒప్పుకుంటావా? నాదేముంది కానీ ఏదైనా వాళ్ళకి నేను రావడానికి సేవ లేదు కానీ ఏదైనా మంచి మోటు వాళ్ళకి పెళ్లి చేయు. అలాగే నేను ఉంటాను. ఉంటా. ఒరే అల్లుడు, మీ మామ పెళ్లి ఒప్పుకున్నారా? అలా సంతోషం వస్తా. ఏమైనా మీ బావ వచ్చారు, టీ పట్టుకొనిరా. నీ పేరేంటి? నాకు సిగ్గుగా ఉంది, నేను చెప్పను. అమ్మాయికి కొత్త కదా, అమ్మాయి సిగ్గుపడుతుంది. అమ్మాయి పేరు రమణ. రేపు పందులు గాని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తా. నమస్కారం పంతులు గారు. రండి కూర్చోండి. ఏంటి పిలిచారంట? మా అన్న కొడుక్కి మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మంచి ముహూర్తం పెట్టండి. అలాగే దగ్గర పోయి శివని సిగ్గుగా ఉంది, నేను చెప్పను. అదేమిటమ్మా పేరు అడిగితే సిగ్గుగా ఉంటుంది? అమ్మాయికి కొత్త కదా, అమ్మాయి సిగ్గుపడుతుంది. అమ్మాయి పేరు రమణ. అమ్మా అబ్బాయి పేరు ఏం పేరు? నా పేరు లింగారావు. అమ్మా అమ్మాయి పేరు అబ్బాయి పేరును బట్టి ఈ నెల 18వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉండేది. పెట్టమంటారా? పెట్టండి పంతులు గారు. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శ్రీ జయనామ సంవత్సరం మాఘేశు 29 నిమిషాలకి ముహూర్తం నిశ్చయించడమైనది. అమ్మా మరి నా దక్షిణం ఇదిగోండి 1000 రూపాయలు. అత్త అత్త ఏమైంది? మీ అమ్మాయి ఏమాట్లారా? అమ్మాయి నోట్లో నాలుకలేని పిల్ల, నత్తిని. చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఒక్క మాట నేర్పించాను. ఏంటి మీ అమ్మాయి నత్తిదే? అంత మోసం నీ పంచంతా ఉంది. చెప్పేది నీకు పిల్లలు ఇప్పుడే గొప్ప. నా ముఖానికి ఎంత నీ మొహం చెప్పాలి మహా. నీ మొహం చెప్పాలి చూస్తే పిల్లలు భయపడిపోతారా? నీ మొహమే నీ మొహమేరా నీ మొహం నీ మొహమేరా. ఇప్పుడు ఏముందిరా, ఇప్పుడు దీనికి 100 సంబంధాలు వచ్చాయి. నత్తి పిల్లలు తెలిసి ఒక్కళ్ళు కూడా చేసుకో. సమయానికి నువ్వు వచ్చావు, ఇంకా నీకో చెబితే చేసుకోవని నా బాధరా. అందుకని నీ చెప్పకుండా చెప్తాను. నీ మొహానికి పిల్లలు ఇప్పుడు గొప్పారా? నువ్వు చెప్పేదేంటిరా? నా మొగానికి ఎంత నీ మొగాలు చెప్పాలి. నీ మొహమే చెప్పారు. నీ మొహం పిల్లలు పడిపోతారు. ఏమిటా ఉత్తరం అంతా ఇంగ్లీష్ లో ఉంది? అంటే నాకు ఇంగ్లీష్ రాదంట. అయితే చదువు. ఏంటి నోట్లో నోట్లో కనుక్కుంటున్నా? గట్టి చదువు. చదువుతా విను. దీనిపైన రాసింది అంటే డెత్ అంటే మా చిన్నప్పుడు తిరుపతి సార్ గారు మరణించడానికి చెప్పారు. TOMM రాస్తారు అంటే నిన్న ఈరోజు అర్థం కావడం లేదు. మా మహాలక్ష్మి మేడం గారు చెప్పారు టుమారో అంటే నిన్న అని చెప్పారు. అంటే ఈ లెటర్ బాగా ముచ్చయ్య కలిసి ఏమైంది అల్లుడు? ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది అల్లుడు? నాకు భయంగా ఉంది. ఏంటి ఏమండి?
అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? నాకు సిగ్గుగా ఉంది, నేను చెప్పను. అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నావు? చనిపోయాడు. ఊరికో ఏడవకు, ఎంత మంచి వాడికి వచ్చే అప్పుడే చనిపోయాడా? అందరూ అలా ఏడుస్తున్నారు, ఏమైంది? మామ చనిపోయాడు. మామ చనిపోయాడు. ఎవరు చెప్పారు? యువర్ హస్బెండ్ వెల్కమ్ టు టుమారో. అంటే మీ ఆయన చనిపోలేదు, రేపు మన ఊరికి వస్తున్నారు అని రాసింది. ఆహా, అమ్మా ఎరగదన్నారు కదా బాబు. ఇంగ్లీష్ కాకపోతే మెలకొని లేకపోతే అక్కడ ఏంటంకు ఎంత బాగా ఇంగ్లీష్ అన్నాము. ఏ స్కూల్ చదువుతుందో? నేను ముసుగుల్లో ఉన్న సిద్ధార్థ హై స్కూల్లో సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఇంగ్లీష్ మీడియం అంటే 20,000 30,000 అంటే ఫీజు ఎందుకు? కేవలం 5,000 రూపాయల విద్య క్రమశిక్షణ అడవడిక నేర్పిస్తున్నారు. మన పుట్టబోయే పనులు కూడా అక్కడే కలుగుతావా? నేను చెప్పను, నీ సిగ్గులు అడవయ్యా. అందరూ వారికి అభినందనలు